వైఎస్ వివేక హత్యలో అయితే ఇప్పటి వరకు కూడా ఒక వ్యక్తి అయితే ప్రజెంట్ జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేశారు. దస్తగిరి అయితే నాకు 20 కోట్లు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సపోర్ట్గా మాట్లాడినందుకు. అదే క్రమంలో నేను ఇన్ కేసు ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు అని చెప్పారని చైతన్య రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఉన్న జైలుకి వచ్చి మరి ఆయనకైతే బెదిరించి వెళ్ళారంట. సో అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏంటి? సో ఖచ్చితంగా దస్తగిరి అనే వ్యక్తి ఇప్పుడు అసలు ఈ వైఎస్ వివేక హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తీస్తే ఇండియా వైడ్గా పాన్ ఇండియా వైడ్గా కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది అనమాట. ఎందుకంటే అంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అసలు ఎవరు చేశారు అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టని విషయంగా దానికి అసలు ఏ సంబంధం లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన విధేయుడు వైఎస్ ఆయన పేరేంటి అవినాష్ రెడ్డి గారు, అట్లానే భారతి రెడ్డి గారు, వీళ్ళంతా కూడా అసలు ఏమీ సంబంధం లేనట్టు చాలా క్లియర్గా అసలు క్లీన్ వైట్ కాలర్ క్రిమినల్స్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తం కూడా వాళ్ళే చేశారు. ఇందులో దస్తగిరే సాక్ష్యం అనమాట. ఎందుకంటే అతనికి దగ్గర 20 నుంచి 25 కోట్ల దాకా ముట్ట చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అతను ఎట్లా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉందని కూడా అతను మీడియా సమక్షంలో చెప్పారు. సో మరి అతను కూడా ఎట్లాగొట్లా తప్పుకుని కొన్నాళ్ళు ఎక్కడో అబ్స్కాండెడ్లో ఉండి కనపడకుండా ఎలాగోలా బ్రతుకుతూ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి నిజాలు చెప్పేస్తా అని. సో అతన్ని మాత్రం చెప్పకుండా నోరైతే కట్టేశారు. అటు పోలీసుల వ్యవస్థను కూడా మేనేజ్ చేశారు ఖచ్చితంగా అని తెలుస్తుంది. సో మరి వైఎస్ వివేకారెడ్డి గారి హత్యలో కేవలం అవినాష్ రెడ్డి గారికి సీట్ కల్పించడం కోసం వివేకారెడ్డి గారిని పక్కకు తప్పించారని అందరికీ తెలిసిన విషయమే. సో మరి దాంట్లో వాళ్ళ ముగ్గురు పాత్రలే మెయిన్ అని చెప్పొచ్చు. జగన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు. సో వీళ్ళంతా ఒక స్కెచ్ ప్రకారం చేసిన తర్వాత కూడా ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసుకుని మళ్ళీ బాత్రూంలో ఎట్లా చేయాలి, ఆ మొత్తాన్ని ఫ్యూచర్లో కూడా డౌట్ రాకుండా ఎట్లా చేయాలని ఒక మంచి అంటే ఈ ఓటీటీలో ఎక్కువ అన్న సినిమాలు చూస్తున్నారు కావచ్చు. సో దాని పథకం ప్రకారం అట్లానే కరెక్ట్గా చేసి ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయి కానీ ఇటు షర్మిల గారు కానీ అంతా కూడా తిరుగుతూ ఉన్నారు న్యాయం కోసం. అటు జగన్ ఒకవేళ నిజాయితీ పరుడు అయితే మరి బాబాయ్ కోసం ఎందుకు కనీసం సిఐడి వాళ్ళకి ఎవరికి చెప్పలేదు? ఎందుకంటే ఆ కేసును ఫార్వర్డ్ చేయాలి కదా. మరి సీఎంగా రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అతనే ముందు దొరుకుతాడు కాబట్టి. సో ఏమన్నా అతనే కాబట్టి బాబాయ్ హత్య కేసులో ఇంకా ఇది ఎప్పటికీ కూడా తెగని కేసులాగా జగన్ గారు అయితే సృష్టించారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు దస్తగిరికి అట్లానే ఆయనకు విధేయుడైన చైతన్య రెడ్డి గారు కూడా వెళ్ళి నువ్వు జైల్లో కానీ ఎవరన్నా ఏమైనా అడిగితే బయటికి మాత్రం చెప్తే కనుక నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ ఎవరు ఉండరు, ఖచ్చితంగా అది మెయింటైన్ చేయని కూడా ఇప్పుడు ఈయన వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మరి ఇంత పర్సనల్గా వెళ్ళి మరి వార్నింగ్ ఇస్తున్నారు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నవాడికి అఫీషియల్గా వెళ్ళి వార్నింగ్ ఇస్తున్నారు అంటే సో మరి ఎందుకు అంత మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఎవరో ఒకరిని ఉన్నా పెట్టి ఇతనే చేశాడని చెప్పన్నా పోనీ లొంగిపోవడానికి చాలామంది అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళన్నా సెట్ చేసేయచ్చు కదా, ఆ బాబాయ్ హత్య కేసును క్లియర్ చేసేయచ్చు కదా. మరి పక్కన చెల్లి ప్రూఫ్స్తో తిరుగుతుంది జగన్ అండ్ అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి చేశారని చెప్పి. ఇంకా అంత క్లియర్ ప్రూఫ్స్ పెట్టిన తర్వాత మరి దాని గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుని దానిపైన చర్యలు తీసుకుంటుందేమో అని చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ వైఎస్ వివేకారెడ్డి హత్య మీద ఒక కన్నేస్తే ఖచ్చితంగా దానిలో ఉన్న A1, A2, A3 ఆ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తారు. సో మరి ఇప్పుడు లిస్టులో కొత్తగా ఈ చైతన్య రెడ్డి కూడా యాడ్ అయ్యాడు అనమాట. అతను డైరెక్ట్గా వెళ్ళి మరి అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు దస్తగిరే. సో మరి ఆ స్టేట్మెంట్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.